నమస్తే. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఒక రకమైనటువంటి సవాళ్ళ పర్వం కనిపిస్తుంది. సో మరోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు లీగల్ నోటీసులు పంపించారు. సో కేటీఆర్ గారి ప్రత్యర్థి అయినటువంటి నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్ ఎట్లా చూసుకోవచ్చు, మీకు లీగల్ నోటీసులు పంపించారు పరువు నష్టం దావా కింద. సో దాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఎంతవరకు వచ్చింది అది? తను నోటీస్ ఇచ్చాడు, లీగల్ నోటీసు, డిఫమేషన్ నోటీస్ అని ఒకటి ఇచ్చాను నాకు. దానికి క్షమాపణ చెప్పాలి మీరు వారం రోజుల లోపల, లేకుంటే నా మీద పరువు నష్టం దేవస్థ అని చెప్పిండి. అలా సరే, ఆయనకు హక్కు ఉండొచ్చు. ఆ హక్కు రాజకీయంగా చట్టపరంగా తనకు ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలా ఆయన హక్కును ఆయన వినియోగించుకున్నాను తను అనుకుంటాను కావచ్చు. హక్కును వినియోగించుకోవడంలో కూడా ఒక న్యాయబద్ధత చట్టబద్ధతను కోర్టులు చూస్తాయి. ఇవాళ ఆయన నాకేదో ధమ్కి ఇవ్వాలని చెప్పి, ఇవాళ నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు నాకు అగైనెస్ట్గా నువ్వు నాకేమన్నా నోటీస్ ఇచ్చేంత మునగానివి అయిపోయినావా అన్న ఒక అహంకారపూరితమైన ధోరణితోనే ఆయన ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఇవాళ అటువంటి తాటాకు చెప్పులకు కుందేలు బెదిరేయాల. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా నీ అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ నీ ఉడుతూపులకు కానీ భయపడలే మేము. ఇలా తల వంచలే మేము. ఇలా ఇప్పటికి కూడా మేము న్యాయం వైపే ఉంటాం. ఇలా మన తల వంచే ప్రసక్తే లేదు. నీ యొక్క బెదిరింపులకు అదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. చట్టపరంగా న్యాయపరంగా నాకు ఏ హక్కులైతే సంక్రమిస్తాయో ఆ హక్కులను తూచా తప్పకుండా వినియోగించుకుంటా. నీవిచ్చిన డిఫమేషన్ నోటీసు చెల్లనేరదని చెప్పి న్యాయస్థానాల్లో కొట్లాడతాయాల. నువ్వు దొరికిన దొంగవియాల. నేను కేవలం ఏమిచ్చినా నోటీసు, నాకు అనుమానం ఉంది, నా అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి, దానికి జరిగిన సంఘటనలు ఇవి ఉన్నాయి ఇందులో అన్ని నా కంప్లైంట్లో రాయడం జరిగింది. ఆ కంప్లైంట్లో రాసిన కంప్లైంట్ని కూడా నేను ఎక్కడ కూడా బహిర్గతం చేయలే. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు నేను ఇచ్చినప్పుడు కొన్ని సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని నేను ముందుగా బహిర్గతం చేయకూడదు కాబట్టి నేను బహిర్గతం చేయకుండా కానీ ఏదో ఊహించుకొని ఆయనే ఇలా నాకు నోటీస్ ఇచ్చిండి. అలా నేను ఇవ్వడానికి కారణాలు చెప్పిన. ఈ సంఘటనలు జరిగినాయి అనేక పర్యాయాలు, అనేక మంది నా దగ్గరకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలోకి రండి అని చెప్పి నన్ను ఆహ్వానించినాయి. దాని తదనంతరం స్థానిక నాయకులు అనేక సందర్భాల్లో నాకు ఫోన్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ తెల్లవారు వాళ్ళు నాతో మాట్లాడడానికి భయపడ్డరు. వాళ్ళే వచ్చి స్వయంగా నాకు అనేక సందర్భాల్లో చెప్పినరు, మీ ఫోను మా ఫోను ట్యాపింగ్లో ఉందన్నా, మేము మీతో మాట్లాడగానే మాకు అధికార పార్టీ నుంచో అధికారుల నుంచో మాకు బెదిరింపులు వస్తున్నాయి, మీరు ఎందుకు మాట్లాడుతున్నాయని చెప్పి చెప్పినరు. దాంతోపాటు సిరిసిల్ల పట్టణంలో ఒక ఫోన్ ట్యాపింగ్ కొరకు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయబడ్డది. అదే మాదిరిగా అక్కడి నుంచే ఒక అధికారి అరెస్ట్ చేయబడ్డదని చెప్పి పేపర్ల ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా నేను విన్నాను. కాబట్టి అక్కడ రాజకీయ ప్రత్యర్థిని నేనే కాబట్టి నాకు అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి, దానిపైన తగిన ఆధారాలు అన్వేషించండి అని చెప్పి నేను పోలీసు వారికి నా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాని కొరకే ఇంత గగ్గోలు పెట్టిన వ్యక్తి ఇవాళ అది ఏ విధంగా డిఫమేషన్ అయిద్దో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవది, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటే జరిగిందని ఆయనే చెప్తాడు. మా హయాంలో 3-4 చేసి ఉంటాం లుచ్చల్లో లపంగంలో అని చెప్పి, అంటే చేసిండని ఒప్పుకున్నాడే కదా ఆయన. మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే ఏమన్నాడు, 2022 సంవత్సరంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందో అన్నాడు. మరి ట్యాపింగ్ అయిందంటే జరిగిందని అన్నట్టే కదా. నీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు మరి నువ్వు నిజంగానే నిజాయితీ పరుడు అయితే, నీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగనట్టయితే నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా. మళ్ళీ ఒకసారి మాట్లాడిండు అదే సందర్భంలో, ఫోన్ ట్యాపింగ్ జరిగిందే నిజమైనట్టయితే కేసీఆర్ ఒక్కడే బాధ్యుడవుతాడా, అధికారులు బాధ్యులు గారా అని చెప్పి అంటాడు. అంటే ఆయన మాటల మీద ఆయనకే ఒక నిలకడలేని మాటలు మాట్లాడుతాడు. ఇవాళ ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు మొదలైనాయో, ఎంక్వైరీ మొదలైందో, సారుకు గుండెల్లో దడ మొదలైంది. ఎందుకంటే వారు చేసిన అవినీతి అరాచక అక్రమ పరిపాలన బయటపడుతుంది. మేము శ్రీకృష్ణ జన్మస్థానాల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదు, మా యొక్క బండారం బయటపడుతుంది, మా నిజస్వరూపం బయటపడితే తెలంగాణ ప్రజలు చీత్కరిస్తారు అని చెప్పి ఒక భయంతో ఇలా కేటీఆర్ గారు ఇటువంటి ప్రేరణలకు పాల్పడడం తప్ప ఇంకోటి కాదు. కానీ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఇంకా నడుస్తున్నది. బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొంగులేట్ల ఫోన్ ట్యాప్ అవ్వట్లేదా అంటూ ముఖ్యమంత్రి గారు చెప్పాలంటున్నారు. కేటీఆర్ ఏం చెప్తారు? అది కేవలం ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పక్కదారి పట్టించి దాని నుంచి ఆయన తప్పించుకోవడానికే తప్ప
మళ్ళీ ఇలా మూవ్ అంటే మాట్లాడుతూ చూడు బట్టగాల్చి మీద వేసిరు బట్టగాల్చి మీదని అటువంటి సన్నాసులు వీళ్ళు ఇవ్వాల. ఆ గత్యంతరం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి లేదు, ఇంకొకరు లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించే పార్టీ తప్ప ఇలా నీ మాదిరిగా బావా బామ్మర్దుల మధ్యలో అనుమానాలు, అయ్యా కొడుకుల మధ్యలో అనుమానాలు, అయ్యా అల్లుళ్ళ మధ్యలో అనుమానాలు, మీ మామ అల్లుళ్ళ మధ్యలో అనుమానాలతోని కాంగ్రెస్ పార్టీ నడవది. ఇది ఇలా నిజంగా కూడా చెప్పానంటే ఇప్పుడు నీ మీద డిఫమేషన్ వేస్తాం మేము. దానికి తగిన చర్యలు ఇలా నీ లేనిపోని ఆరోపణలు చేసినావు కదా, నీ మీద డిఫమేషన్ వేయడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. తప్పకుండా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన తర్వాత, చట్ట న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత తగిన చర్యలు కూడా తీసుకున్నామని తెలియదు. అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మీ దగ్గర నిజంగా ఆరోపణలు కాకుండా ఆధారాలు ఉంటే ఆ కోర్టు ముంగల ప్రవేశపెట్టండి ఎవరైనా సరే అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆధారాలు అంటే ఓవర్ నైట్ రావు. నువ్వు చేసింది చిన్నదా సన్నదా? 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసినవి. ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగులో కలుగులో నుంచి బయటికి రావాలి కదా. అధికారం కోల్పోగానే అన్ని అంటుపెట్టించింది నువ్వే కదా. మరి వాటిని అన్నింటినీ కూడా రిట్రీవ్ చేయాలి కదా, ఆధారాలు సేకరించాలి కదా. ఆధారాలు సేకరించడానికి ఓపిక ఉండాలి కదా. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందా? కేటీఆర్ని అడుగుతున్నా, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందా? 4 నెలలు అయింది. 4 నెలలనే రాగానే ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా నీ యొక్క వర్గం వాళ్ళందరూ కూడా పోయి వాటి తగలబెట్టిరి. అవన్నీ దొరికే. మరి వాటిని అన్నింటి కూడా రిట్రీవ్ చేయనంటే టైం పడుతుంది కదా. అంత ఓపిక ఎందుకు? నిమ్మలంగా ఓపిక పట్టుకొని కూర్చో, అన్ని ఆధారాలు వస్తాయి నీకు. అలా నువ్వు లంగవో దొంగవో, ఎవరు లంగలో ఎవరు దొంగలో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి కదా. దానికి ఆధారాలు కావాలి కదా. ఇలా నిరాధారంగా మేము ఏవి చేయలేం కదా. కాబట్టి ఆధారాల కొరకు ఎంక్వైరీ నడుస్తుంది. ఇలా ఆ ఎంక్వైరీలో భాగంగా ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలా చట్టపరంగా వారిపైన ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ దగ్గర ఇలా అన్వేషణ చేసి శోధించి నిదాలను బయటికి రాబట్టి ఇలా ఆధారాలు చూపిస్తారు. నేను నార్కో టెస్ట్కైనా సిద్ధము, ఇక లైవ్ డిటెక్టివ్ టెస్ట్కైనా మేము సిద్ధము, మీరు సిద్ధమా అని అంటున్నారు. సిద్ధమా మీరు? ఇలా ఆ సన్నాసి ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమవుతుంది. అసలు ఆయన పూటకో మాట పీటకో మాట్లాడే వ్యక్తితో ఏమన్నా మాట్లాడతారా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? వైట్ ఛాలెంజ్ చేసిండు, వచ్చిండు. అప్పుడు ఆ సన్నాసి ఎక్కడ వెండియాలా? ఇవాళ దీనికంటాడు ఎస్ దేనికైనా మేము సిద్ధమని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఒక పులిలా నిజమైన మగాడిలా అన్నిలో చెప్తాడు ఆయన. ఇలా దాని కొరకు రాకుండా ఏదో ఓ మాట ఇడిచిపెట్టి పేపర్లో రాగానే మళ్ళీ పారిపోయి మళ్ళీ 3 రోజులకు వచ్చి మళ్ళీ ఒకటి మాట్లాడి ఇలా పేపర్ పులులాగా ఉన్నారు, బతుకుతారు. మీ బతుకంతా కూడా ఇలా పేపర్ పులులు. ఆ పేపర్ వాళ్ళు కూడా రాకపోయేసరికి అసంబద్ధ ప్రేలాపరులు, ఇలా మాట్లాడరాని భాష, వాడరాని భాషను మాట్లాడుకుంటూ ఇలా పేపర్లల్లో టీవీలల్లో నీకు వచ్చే గుమస్తా పత్రికలల్లో ఇలా రాయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలకు, చిల్లర మాటలకు తెలంగాణ ప్రజలు మరొక్కసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనేక మంది విద్యార్థి అమరుల జీవితాలపైన, ప్రాణ త్యాగాలపైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ త్యాగదనులను ఎంతోమందిని మోసం చేసి రాజకీయ పునరేకీకరణ ఇలా ఇక్కడ ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రంలో ఒక నియంత్రిత నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇలా రాష్ట్రాన్ని దాచుకున్నందుకు ప్రజలందరూ కూడా కర్రుగాసి వాతబెట్టి పక్కన పెట్టినరు. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వాళ్ళ క్షమాపణ కోరుకు 3-4 కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల యొక్క క్షమాపణ అడిగితే నిన్నేమన్నా క్షమిస్తారో తప్ప తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించడానికి ఎంత మాత్రం కూడా మనస్సు వాళ్ళకు అంగీకరించట్లేదు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రాజకీయంగా మిమ్మల్ని బొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేకే మహేందర్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత ఇస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితుల్ని బయట పెడతామంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.